శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి వేళ మనం 71వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. శ్రద్ధావాన్ననసూయచ్చ శృణుయాదపి యో నరః సోऽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. భగవానులు చెబుతూ ఉన్నారు 71వ శ్లోకంలో, ఏ మనుజుడు శ్రద్ధతో కూడినవాడును అసూయ లేనివాడునునై ఈ గీతా శాస్త్రమును వినును అట్టివాడును పాప విముక్తుడై పుణ్య కార్యములను చేసిన వారి యొక్క పుణ్యలోకములను పొందును అని భగవానుడు చెప్పాడు. ఎంతకంటే మనకు కావలసినటువంటి ఫలితం ఇంకేమున్నది? అసూయ లేకుండా మనకు భగవద్గీతను ఇను చాలు, అంతే, నీవు తప్పక నన్ను చేరుకోగలవు అని చెప్పాడు పరమాత్మ. శ్రద్ధను గూర్చి, అసూయ రాహిత్యమును గూర్చి గీత యందు పెక్కు చోట్ల చెప్పబడి ఉన్నది. గ్రంథము పూర్తి అగుతున్న ఈ సందర్భమున మరల వానిని గూర్చిన ప్రస్తావనను భగవానుడు తీసుకుని వచ్చి ముముక్షువునకు ఆ సద్గుణములెంత అవసరములో దీని వలన మనకు తెలియగలదు. శ్రద్ధ లేక ఏ కార్యము చేసినను అది నిరుపయోగమేయవును. అట్లి అసూయతో కూడి ఉన్నవాడు ఏ రంగమునను వృద్ధికి రాలేడు. అసూయ అనునది ఒక వేరు పురుగు వంటిది. అది హృదయములో ప్రవేశించినచో ఇతర సద్గుణములన్నిటినీ, ఇతర శక్తులనన్నిటినీ తొలగించి వైచి మనిషిని పతనము చేయగలదు. కావున ఆ దుర్గుణము ఎవరును దరికి చేర్చరాదు అని భగవానుడు మనకు చెబుతూ ఉన్నాడు. ఈ ప్రకారముగా శ్రద్ధ, అసూయ రాహిత్యము కలిగి ఉండువాడు గీతను వినినప్పటికీ పాపరహితుడై గొప్ప పుణ్యలోకములను పడేయగలడని ఇట్లా చెప్పబడినది. భగవానుని ఈ వాక్యములు చదువు రాని కొందరు భక్తులకు పరమ విశ్వాసమును కలుగు చేయుతున్నవి. ఇయాలయన వారు, మాకు విద్య లేదే, గీతను పారాయణము చేయలేమే, మాకు పుణ్యమిట్లు లభించును అని సంశయగ్రస్తులై ఉన్నారు. అట్టి వారి సంశయమును భగవానుడి చెట తీర్చి వైచిరి. చదువు రాకున్నను భక్తి శ్రద్ధలతో కూడి అసూయాది దుర్గుణములు లేక ఇతరుల వలన గీతను చక్కగా శ్రవణము చేసినను అట్టివారు మహాపుణ్యమును సంపాదించుదురని భగవానుడు తెలియజేసిరి. ఆధ్యాత్మ తత్వము హృదయముతో సంబంధము కలిగి ఉన్నదే కాని శిరస్సుతో కాదు. భగవానుడు నివసించు స్థానము ముఖ్యముగా హృదయమే అయి ఉన్నది. మహా పండితులు అనేక విద్యులను, కళలను సంపాదించుకొని శిరస్సును, లౌకిక ప్రజ్ఞను విశాలమునర్చుకొనినను వారి హృదయము సంకుచితముగానున్నచో దయ, కరుణ, శ్రద్ధ, అనసూయ మొదలగు సద్గుణములు లేనిచో ఎక్కువ ప్రయోజనముండదు. కావుననే భగవానుడిచ్చట ఒకవేళ చదువు రాకున్నాను పర్వాలేదు, చక్కని గుణములు కలిగి పరుల వలన గీతాదులను వినినను గొప్ప పుణ్యమును సంపాదించగలరని భగవానుడు చెబుతూ ఉన్నాడు. అయితే ఈ శ్రద్ధాదులతో పాటు విద్యయు నుండినచో ఇంకనూ మంచిది. చదువు రానివాడు గీతా గ్రంథమును అధ్యయనము చేయలేడు కదా. మరి అతడు తరించుట ఎట్లు అంటే, శ్రద్ధ కలిగి అసూయ లేక ఈ గీతా శాస్త్రమును ఎవరి వలనైనను వినినచో అట్టివాడు పాపరహితుడై పుణ్యాత్ములు పొందు ఉత్తమ లోకములను పొందగలడు. ఈ ప్రకారముగా అతడు సద్గతి పొందగలడు అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. నా ఈ బోధచే నీ అజ్ఞానము భ్రమ శమించినదా అని శ్రీకృష్ణమూర్తి అర్జునుని ప్రశ్నిస్తాడు 72వ శ్లోకంలో. రేపటి రోజున మనం తెలుసుకుందాం. ప్రియాత్మ స్వరూపులారా, భగవద్గీత చదువు రాని వాళ్ళు వినిన మోక్షానికి అర్హులు అని చెప్పాడు.
చదువు వచ్చిన వారికి కూడా వారి వారి పనులు వారు భారీగా ఉన్న కారణంగా, క్షణకాలము తీరిక లేని కారణంగా భగవద్గీత గ్రంథాన్ని కూర్చొని పారాయణం చేయలేని సమయం వారికి బిజీ షెడ్యూల్. కాబట్టి చదువుకున్న వారు కూడా ఈ యొక్క టెక్నాలజీని వినియోగించుకొని సెల్లు ద్వారా ఒక శ్లోకాన్ని మనం నిత్యం పఠించుకుంటే బాగుంటుంది అనే ఒక భావనతోటి అందరి కోసం నా వంతు ప్రయత్నం నేను తరించుట కోసం చేస్తూ ఉన్నాను. నిత్యము ఆదరిస్తున్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.